అప్పాజీ, ప్రభు. సింహాచలం చేరుకున్నాం కదా. అవును ప్రభు. మన ఆదియప్పని ఇక్కడకు చేరుకునే వరకు కొలది దినములు వేచి ఉందామా? తప్పకుండా ప్రభు. ఆదియప్పన్ చేరుకోగానే మన భవిష్యత్ కార్యాచరణను ప్రభులు నిర్దేశించుదురుగాక. ప్రభు, నాదో ఆలోచన. ఏమది? ఈలోగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించి వత్తుమా? అవశ్యము అప్పాజీ. పెద్దనార్య, దేవరాయ, ఆహా, మీరిరువురు ఆశీస్సులతో ఆ దేవదేవుని దర్శించుకుందాం. ఆహా, నృసింహస్వామి, దేవదేవా, ఇదిగో విజయనగర సామ్రాజ్య ప్రజాశ్రేయస్సు కోరుచు నీకిచ్చే కానుకలు ఇవే. ఈ కైంకర్యము స్వీకరించము. నృసింహార్పణమస్తు. మహామంత్రి తిమ్మరుసుల వారికి జయము జయము. ఏమిటి విశేషం? మహామంత్రి తమ దర్శనార్థం ఒక ఆగంతుకుడు వేచి ఉన్నాడు. ఏమిటి? ఈ జైత్రయాత్ర సందర్భంలో మా దర్శనము కోరిన అపరిచితుడా? ఎవరై ఉండవచ్చును? సరే, ప్రవేశపెట్టు. చిత్తం. జయము జయము మహాప్రభు. ఏమి చిత్రము? ప్రభువులము మేము కాదని ఎరుగవా నీవు? మహామంత్రి, మీరే నా పాలిట ప్రభువులు. ఎందుకంటే నన్ను కాపాడవలసిన వారు, నాకు ఆశ్రయం ఇవ్వగలవారు తమరే ప్రభు. బాగున్నది సమర్థింపు. ఇంతకీ తమరి నామధేయము? మహాప్రభు, నన్ను మల్లన అంటారు. సాహిత్య సంగీతాలలో కృషి చేశాను. రాజాశ్రయం కోరి వచ్చాను. ఈలోగా ప్రభువులు జైత్రయాత్రకు బయలుదేరారు. ఆశాభంగమైనది. కానీ సైనికులతో పాటు నేను కూడా జైత్రయాత్రలో నాకు చాతనైన పని చేసుకుంటూ తొలుత తమరి దర్శనం కోసం వేచి ఉన్నాను. ఇదిగో ఇప్పటికి నాకు అవకాశం దొరికింది ప్రభు. చూడు నాయనా, ప్రభు, ముందా ప్రభు అనే సంబోధన ఆపివేయి. ఆ, నాకు అలా పిలిపించుకోవాలనే కోరిక ఏమాత్రమూ లేదు. ప్రభు అంటే నాకు శ్రీకృష్ణ దేవరాయలే తప్ప మరింకెవరూ కాదు. ఇంతకీ నా ద్వారా రాజాశ్రయం కోరి వచ్చావు కదా నాయన? అవును మహాప్రభు. అవును మహామంత్రి. తమరు సమయం చూసి నా విషయం ప్రభువుల ముందర ప్రస్తావన తీసుకురండి. ప్రస్తావన తెస్తే సరిపోతుందా? అవకాశం లభిస్తే నా కవితాశక్తి ప్రదర్శించి మహారాజా వారిని ప్రసన్నం చేసుకుంటాను. ఒక వంక యుద్ధ వ్యూహాలలో నిరతము ఆలోచనలో మునిగి ఉండే ప్రభువులు మరొక వంక నీ కవితా నైపుణ్యాన్ని ఆస్వాదించగలరని నమ్ముతున్నావా? ఎంత మాట! ఆంధ్రభోజుడని పేరొందిన మహారాజా వారు నా కవితాశక్తిని గుర్తించి సంతోషపడుకుంటారా? లేదు మహామంత్రి. శ్రీకృష్ణదేవరాయల వారు మేధావద సాధారణ బోధాకర హృదయుడు, నిస్తంద్ర ప్రతిభా సుధీనితుడు. కావున వారికి నా కవితాశక్తి తప్పక హృదయోల్లాసం కలిగించును అని నా విశ్వాసం. బాగున్నది నీ ఆత్మవిశ్వాసం. కానీ కవితాశక్తికి దేశభక్తికి ఇదొక పరీక్షా సమయం. జైత్రయాత్రలో ఒకానొక సందిగ్ధ పరిస్థితిలో నేడు మన సేన ఉన్నది. రాయలవారి మనసు కూడా ఆ సమస్య పరిష్కారం కొరకే యోచన చేస్తూ ఉంది. మా మస్తిష్కము కూడా ఆ పనిలోనే ఉన్నదని వేరుగా వివరించనవసరం లేదు. ఏమిటి మహామంత్రి అంతటి జట్ల సమస్య? చూడు నాయన, కొద్ది మాసములుగా జైత్రయాత్ర కొనసాగుతూనే ఉన్నది. ఎన్నో కఠిన పరిస్థితులను చిరునగవుతో భరిస్తూ రాయలవారు సైన్యాన్ని ముందుకే నడుపుతున్నారు. జయము వెంట జయము పొందుతూ ఉన్న మన సైనికులకు విసుగు జనించింది. ఇంకా ఎంతకాలం ఈ జైత్రయాత్ర అనే మాటలు గుసగుసలుగా వినపడుతున్నాయి సైనిక శిబిరాల్లో. నిజమే మహామంత్రి. ఈ విషయంలో మీకు వచ్చిన సమాచారం నిజమైనదే. సైనిక గుడారాలలో తిరుగుతూ నేను గ్రహించిన విషయం కూడా అదే. సైనికులలో ఒక రకమైన నిర్లిప్తత కనబడుతోంది. అయితే ఈ పరిస్థితి చక్కదిద్దటం ఎలా? ఎంత మాట మహామంత్రి! తమకా ఈ దీనుడు సలహా ఇవ్వగలిగేది? తమరు నిర్ణయించండి. మీరు ఆజ్ఞాపించినట్లు చేయడానికి నేను సిద్ధం.
చూడు నాయనా, మన సైనికులలో దేశభక్తికి ప్రభుభక్తికి కొదవలేదు. అవును, లేదు. కానీ ఇప్పుడు వారిలోని సాహసం ప్రభుభక్తి నివురు కప్పిన నిప్పులా ఉంది. కాస్త నివురుని ఎగరగొట్టేస్తే సరిపోతుందిగా మహామంత్రి. ఎలా? అవును, ఎలా? చూడు నాయనా, కవిత్వానికి ఉన్న శక్తి ఏమిటో చూపాల్సిన తరుణం ఇది. అంటే ఏమిటి మహామంత్రి? సమరస్ఫూర్తిని రగిలించే సాహిత్యం ఇప్పుడు కావాలంటారా? అవును కవివర్య. సైనికులతో పాటు ఎన్నాళ్ళు తిరిగి ఈ జైత్రయాత్రను దగ్గర నుండి చూసిన మీకు ఆ సైనికుల మనోభావాలు చక్కగా అర్థమవుతాయి. వారిని ఉత్సాహపరిచి వారి సమరస్ఫూర్తిపై కప్పబడిన నివురుని మీ కవిత జంఝామారుతంతో ఎగరగొట్టి అగ్నిని రాజేయాలి. ఇది మీ వల్ల మాత్రమే అవుతుందని నా నమ్మకం. మహామంత్రి, తమరి మాటలు వింటుంటేనే నా ఒళ్ళు గగుర్పుడుస్తున్నది. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. ఇదిగో ఆసువుగా ఈ పల్లవి మనవి చేస్తున్నాను. అవతరించండి. కొండవీడు మనదిరా, కొండపల్లి మనదిరా, కొండవీడు మనదిరా, కొండపల్లి మనదిరా, కాదని ఎవ్వరు వాదుకు వచ్చినా కటకం దాకా మనదేరా, కటకం దాకా మనదేరా. శభాష్ కవివర్య, శభాష్. ఇదే మనకు కావలసింది. జయము జయము శ్రీకృష్ణదేవరాయలకు జయము జయము. మహారాజా, సర్వసేనాపతి ఆదియప్పన్ విజయోత్సాహంతో వచ్చి తమ దర్శనం కోరుతున్నాడు ప్రభు. ఆహా, ఆదియప్పనకు సాదర ఆహ్వానము. వెంటనే ప్రవేశపెట్టండి. తమ ఆజ్ఞ ప్రకారం సింహాచలం దారిలో ఉన్న రాజ్యాలను కొట్టి తమ పిలుపుకై ఇదిగో ఇక్కడే వేచి ఉన్నాడు ప్రభు. మహాప్రభువులకు ప్రణామాలు. శభాష్ ఆదియప్పన్, శహభాష్. నీ విజయగాథలు మమ్ము ఆనందింపజేశాయి. ఆదియప్పన్, శత్రువుల కదలికలను గురించి మన చారులు ఏమంటున్నారు? నేను చెప్తాను ప్రభు. వారు పెద్ద ఎత్తున సైన్యాన్ని సమీకరిస్తున్నారు. మనపై విరుచుకుపడాలని వారి ప్రణాళిక. గజపతులు దురాక్రమణ చేసుకున్న ప్రాంతాలను మనం కైవసం చేసుకున్నాం. ఇక ముందుకు పోయి ఆ దుష్టుల పీచ మనసడమే మిగిలింది. ప్రభు, గజపతుల సైన్యం కదలటానికి మంచి ముహూర్తాలు లేవని వేచి ఉన్నారు. ఇప్పుడు మోఢం ఉంది. మరికొన్ని రోజులు ఆగితే మన సైన్యానికి కూడా విశ్రాంతి చిక్కుతుంది. ఆలోగా గజపతుల సైన్యం ఇక్కడికి వస్తుంది. మన సైన్యం వారిని ఎదుర్కోవడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని నా అభిప్రాయం. తమరేమంటారు అప్పాజీ? అనడానికి ఏముంది ప్రభు? మన సైనికులలో సమరోత్సాహం సన్నగిలిందేమో అని సందేహం కలుగుతుంది నాకు. ఏమంటివి? ఎంత మాట ప్రభు! అప్పాజీ, మీ సందేహం సరికాదని చెప్పటానికి సాహసిస్తున్నాను. మన సైనికులు కుటుంబాలను విడిచి నెలలు కావస్తోందన్న మాట నిజమే. కానీ వారి ప్రభుభక్తి అద్వితీయం. నిజమే ఆదియప్పన్, నిజమే. వారి విశ్వాసాన్ని ప్రభుభక్తిని సంశయించడం లేదు మేము. వారిలో సమరోత్సాహం ఏమైనా కొరబడిందా అని మాత్రమే సందేహం నాకు. దానికి కారణం కూడా నీవు చెప్పినదే. ఎన్నో నెలలుగా వారు కుటుంబాలకు దూరంగా ఉండటం కూడా దోహదపడిందేమోనని మాత్రమే నా సంశయం. ఏది ఏమైనా సైనికులలో సమరోత్సాహం సన్నగిల్లిందా లేదా అనేది మేము స్వయంగా చూసి నిర్ణయించుకోవలసిందే. ప్రభు, మన సైనికుల సమరోత్సాహం ఎప్పటిలాగానే ఉంది. మీ ఆజ్ఞ ప్రకారం జైత్రయాత్రకు సాగుదాం. ఆదియప్పన్, నీవు ఎంతమాత్రం ఆందోళన చెందవలసిన పని లేదు. సైనికుల మానసిక స్థితిపై మన విజయం ఆధారపడి ఉంటుందనేది మరోలేము. మేము స్వయంగా చూడాలన్నది మీ మాటపై నమ్మకం లేక కాదు. మేము సైన్యాన్ని పరిశీలించడం వల్ల వారిలో ఉత్సాహం మరింత పెరగవచ్చు. ఏమంటారు అప్పాజీ? చక్కగా సెలవిచ్చారు ప్రభు. మరి ఆలస్యం ఎందుకు? పదండి, సైనికుల గుడారాల వైపు నడుద్దాం. ఆదియప్పన్, పద వెళ్దాం. చిత్తం ప్రభు.
అదిగో మహారాజా వారు వస్తున్నారు. జయము జయము మహారాజా, జయము జయము. జయం జయము మహారాజా, జయం జయము. చూస్తున్నారుగా అప్పాజీ, మన సైన్యం జాగరూకతతోనే ఉంది కదా. అవును ప్రభు. కానీ నాకు వీరిలో కనబడవలసిన సమరోత్సాహం ఇది కాదు ప్రభు. అప్పాజీ, తమరు పొరపడుతున్నారేమో. రాయల గండడురా, ఎదురులేని వీరుడురా. ఆ? అక్కడ గుంపేమిటి? మన సైనికులు ప్రభు రాకను కూడా గమనించడం లేదు. ఏదో ఆటపాటల్లో మునిగి ఉన్నట్టున్నారు. అవును, పదండి అప్పాజీ, వెళ్ళి చూద్దాం. మూరు రాయల గండడురా, ఎదురులేని వీరుడురా. కొండల లాంటి దుర్గాలను పిండి పిండి చేశాడురా. మూరు రాయల గండడురా, ఎదురులేని వీరుడురా. కొండల లాంటి దుర్గాలను పిండి పిండి చేశాడురా, పిండి పిండి చేశాడురా. ప్రభు, తమ గురించే పాట కట్టి పాడుకుంటున్నారు మన వీర సైనికులు. ప్రభు, నిజం చెప్తున్నాను, నిన్నటి వరకు ఇంత ఉత్సాహం మన సైన్యంలో నేను కూడా గమనించలేదు. ఆహా, అప్పాజీకి కలిగిన సందేహం నాకు కూడా కలిగింది. కానీ ఇప్పుడంతా ఇంద్రజాలంలా ఉంది ప్రభు. ఆ గానాన్ని విను ఆర్యప్పన్, మా ఒడలు పులకించుచున్నది. కొండవీడు మనదిరా, కొండపల్లి మనదిరా. కొండవీడు మనదిరా, కొండపల్లి మనదిరా. కొండవీడు మనదిరా, కొండపల్లి మనదిరా. కాదని ఎవ్వరు వాదుకు వచ్చినా కటకం దాకా మనదేరా. కొండవీడు మనదిరా, కొండపల్లి మనదిరా. కొండవీడు మనదిరా, కొండపల్లి మనదిరా. ఉప్పెనల మా దండు ఉరికి ఉరికి వస్తుంటే, ఉప్పెనల మా దండు ఉరికి ఉరికి వస్తుంటే. ఉప్పెనల మా దండు ఉరికి ఉరికి వస్తుంటే ఎదురు నిలిచే వారెవరురా, తోక ముడిచి పోవలేరా, తోక ముడిచి పోవలేరా. కొండవీడు మనదిరా, కొండపల్లి మనదిరా. కొండవీడు మనదిరా, కొండపల్లి మనదిరా. కాదని ఎవ్వరు వాదుకు వచ్చినా కటకం దాకా మనదేరా. కొండవీడు మనదిరా, కొండపల్లి మనదిరా. కొండవీడు మనదిరా, కొండపల్లి మనదిరా. కొండవీడు మనదిరా, కొండపల్లి మనదిరా. కొండవీడు మనదిరా, కొండపల్లి మనదిరా. శభాష్! జయము జయము శ్రీకృష్ణదేవరాయలకు, జయము జయము. వీర సైనికులారా, మీ దేశభక్తి ప్రభుభక్తి అద్వితీయము. అవే విజయనగర సామ్రాజ్యానికి శ్రీరామరక్ష. శత్రువుల గుండెల్లో సింహాల్లా నిద్రిద్దాం. ఈ పాట కట్టి గానం చేసిన ఆ వీర సైనికుడికి నా అభినందనలు. అందుకో వీరుడా, ఈ ముత్యాలహారం నీకోసమే. మహాప్రసాదం ప్రభు. జయము జయము శ్రీకృష్ణదేవరాయలకు, జయము జయము. ఆదియప్పన్, పద, మన శిబిరానికి వెళదాం. ప్రభు, మీరు నిర్ణయించిన సమయానికే మన సైన్యాన్ని నడుపుదాం. అలాగే. సేనాపతి, ఆ రాయలి సైన్యం అలిసిపోయిందన్న వార్త నిజమేనా? అవును ప్రభు, వారిలో యుద్ధకాంక్ష తగ్గిపోయింది. సైన్యానికి వెనుదిరగాలన్న కోరిక ఉంది. దాన్ని మార్చాలంటే ఆ తిమ్మరుసు వల్ల కూడా కాదు. మన చారులు ఎవరో ఒక కవి తిమ్మరసును కలుసుకున్నాడన్న వార్త తెచ్చారు. మనం విన్నది నిజమేనన్నమాట. ఈ రాయలికి కచేరీలు, సాహిత్యాలు అనేవి పెద్ద బలహీనత అని వినోదాలలో తేలుతూ ఉంటాడన్నమాట. బాగుంది, బాగుంది. రాణివారు భువనేశ్వరంలో పూజలు చేయించడానికి యువరాజుతో వెళ్ళారు. వారు తిరిగి రావడానికి 4 రోజులు సమయం పడుతుంది. వారు వచ్చిన వెంటనే మన జైత్రయాత్ర మొదలు పెడదాం. ఆజ్ఞ ప్రభు. మరి ముహూర్తం కోసం వేచి ఉండద్దా ప్రభు? అది శత్రువులను ఏమార్చే యుద్ధతంత్రం మంత్రివర్య.
రాయల వారికి జయము జయము. జయము జయము. వీర సైనికులారా ఉరకండి, జయం మనదే. అది ఆహా ఓహో భళా అప్పాజీ, చూశారా మన విజయనగర సామ్రాజ్య వీర సైనికుల తెంపరితనం? వీరి కరవాలాలకు ఎదురు లేదు. జయము జయము మహారాజా. ఆ ఏమిటిది ఆదియప్పన్? సైన్యం వీరోచితంగా ముందుకు వెడుతుంటే నీవు ఒక ముఖ్యమైన వార్తను విన్నవించాలని ఇలా రావలసి వచ్చింది ప్రభు. ముఖ్యమైనదా? ఏమది? ప్రభు, భువనేశ్వరీ మాత మందిరంలో గజపతుల ఆంతరంగికులు ఉన్నారని తెలిసింది. ఆ మందిరానికి కాపలా ఉన్న గజపతుల భటులను నిర్బంధించాం. ఆదియప్పన్, మందిరంలోకి మన సైనికులు ప్రవేశించారా? లేదు అప్పాజీ, లేదు. మరి లోపల ఉన్నదెవరో వివరం తెలుసుకున్నావా ఆదియప్పన్? తెలుసుకున్నాం అప్పాజీ. మహారాణి అరుంధతీదేవి, యువరాజు విక్రమ గజపతి ఉన్నారని తెలుసుకున్నాం అప్పాజీ. మహాప్రభు, మందిరాన్ని మన సైనికులు చుట్టుముట్టారు. ఇప్పుడు ఏం చేయాలని తమ యోచన? పదండి అప్పాజీ, మనమే స్వయంగా అక్కడికి వెళ్ళాలి. జయా చ విజయా చైవ కౌమారీ సర్వమంగళా పింగళా చ విలాసీ చ జ్వాలిని జ్వాలరూపిణి ఈశ్వరీ క్రూర సంహారీ కుల మార్గ ప్రదాయిని వైష్ణవి సుభగాకారీ సుకుల్యా కుల పూజితా వామాంగా వామచారా చ వామదేవ ప్రియా తథా డాకిని యోగిని రూపా భూతేశీ భూతనాయికా పద్మావతి పద్మనేత్ర ప్రబుద్ధా చ సరస్వతి భూచరి ఖేచరి మాయా మాతంగి భువనేశ్వరి కాంత పతివ్రత సాక్షి. ఎవరక్కడ? చిత్తం మహారాణి. మందిరం బయట ఏమిటా కలకలం? అనుకోని ప్రమాదం ఆ రాయల రూపంలో వచ్చి పడింది మహారాణి. మన సైనికులు కొద్దిమందే ఉన్నారు, అయినా వీరోచితంగా పోరాడారు. కానీ శత్రువులు మన సైనికులను బంధించారు మహారాణి. ఎంత సాహసం! యువరాజునైన నేను మందిరంలో ఉండగా మన నేలపై మనలనే ఎదిరించగల గుండె ధైర్యమా? మహారాణి, తమరు అనుజ్ఞ ఇవ్వండి. ఇప్పుడే నేను శత్రువులను మట్టుపెట్టడానికి స్వయంగా వెళ్తాను. యువరాజా, కాస్త నెమ్మదించండి. శత్రువులు మందిరాన్ని చుట్టుముట్టారే గాని మందిరం లోపలికి ఎందుకు ప్రవేశించలేదో మాకు అర్థం కావడం లేదు. మన సైనికులు బందీలై ఉండగా ఇంత తక్కువ మందితో శత్రువులను ఎదుర్కోవడం ఆత్మహత్యా సదృశమే అవుతుంది సుమా. మేము స్వయంగా ఇక్కడ మీకు రక్షణగా ఉండగా వారు మందిరంలోకి ఎలా రాగలరు? మహారాణి వారికి ప్రణామాలు. మందిరం వెలుపల శ్రీకృష్ణదేవరాయల వారు సపరివారంగా వేంచేసి ఉన్నారు. మందిరంలోనికి ప్రవేశించడానికి అనుమతి కోరుతున్నారు. ఏం ఆశ్చర్యము! ఒక వంక మన మందిరం వెలుపల కాపలా ఉన్న మన సైనికులను ఓడించి బందీలుగా చేశారు. మరొక వంక ఈ మందిరం చుట్టూ తమ సైనికులతో చుట్టుముట్టించారు. వారి ఇష్టానుసారముగా లోపలికి రాగలిగి ఉన్నా ఇప్పుడు మందిరం ప్రవేశించటానికి మా అనుమతి కోరుతున్నారు. ఏమిటి దీని అంతరార్థం? ఇదేమైనా వేడుకగా భావిస్తున్నారా? మమ్ములను అవమానించాలని చూస్తున్నారా? ఈ అరుంధతీదేవి ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతుంది, కాని శత్రువులను ప్రాణభిక్ష కోరదని వారెరుగరేమో. చూచిదము ఏమి కానున్నదో. మా పచ్చల పిడిబాకు మా చెంతనుండగా మమ్ములను అవమానించే అవకాశం శత్రువులకు దొరకడం కల్లా. మహారాణి, వారికి అనుమతి ఇవ్వండి. లోపలికి వచ్చిన శత్రువులను లోపలని మట్టు పెట్టడం. తొందరపడకండి యువరాజా. భటులారా, వారు ప్రవేశించడానికి అనుమతి ఇచ్చామని మనవి చేయండి. చిత్తం. సగౌరవంగా వారిని తోడ్కుని రండి. చిత్తం మహారాణి. శ్రీకృష్ణదేవరాయల వారికి జయము జయము. కళింగ మహారాణికి అప్పాజీ అని పిలువబడే ఈ తిమ్మరసు అభివాదములు చేయుచున్నాడు. తమ ఎదుట
శ్రీ 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 కృష్ణదేవరాయలు వేంచేసి ఉన్నారు. మన్నించండి, మిమ్ములను శత్రువులుగా చూడవలెనో మిత్రులుగా చూడవలెనో అనే సందిగ్ధావస్థలో ఉన్నాము మేము. అందుకే అభివాదము చేయలేము. మహారాణి, ఈ మందిరం ఇప్పుడు మా సైనికుల ఆధీనంలో ఉన్న మాట వాస్తవమే. కళింగ రాజ్యంపై మేము జైత్రయాత్రకు వెడలిన మాట కూడా వాస్తవమే. కానీ ఈ మందిరంలో భువనేశ్వరి మాత పూజలు చేయుచున్న ఈ తరుణంలో ఆ పూజలకు భంగం కలిగించే విధంగా జరగవలసి రావడం మాకు అంగీకారం కాదు. మీరు నిరభ్యంతరంగా పూజలు పూర్తి చేసుకొనవచ్చు. అటు తరువాత కటకానికి మీ సైన్యంతో సహా సురక్షితంగా వెళ్లడం కూడా మాకు అంగీకారమే. ఆ విషయం మీకు స్వయంగా విన్నవించడానికి మేమే ఇక్కడకు రావలసి వచ్చింది. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఒక వంక కటకాధీశులపై కత్తి కట్టి కూడా మాపై ఇటువంటి విశాల దృక్పథం కలిగి ఉండడానికి కారణం తెలుసుకోవచ్చా మహారాజా? అవశ్యం. పరస్త్రీని తల్లివలె గౌరవించే సంస్కారం మాకు మా తల్లిగారు మాకు ఉగ్గుపాలతోనే నేర్పించారు. అంతేకాదు, దైవ పూజలో ఉన్న మీకు అసౌకర్యం కలిగించడానికి కూడా మా సంస్కారం ఒప్పుకోదు మహారాణి. మీరు ఉత్కళ దేశానికి శత్రువులు అయినా మీ ఉన్నత సంస్కారాలతో మీపై మాకు శత్రుభావం కలగడం లేదు. పైగా మిత్రభావమే కలుగుతోంది. అందువలన కటకాధీశులు ఇక్కడకు వేంచేసే వరకు పోరు నిలుపవలసిందిగా మా ప్రార్థన. అవశ్యం మహారాణి. ఆర్యప్పన్ ప్రభు, పోరు నిలుపండి. ఎక్కడి సైన్యం అక్కడే నిలబడుగాక. చిత్తం మహాప్రభు. మహారాణి, ఇక మాకు సెలవా? మీకు ధన్యవాదాలు తెలియజేయడం మినహా ఏమీ మర్యాదలు చేయలేకపోతున్నాము. ఏమిటి మహారాణి, శత్రువు ఇలా వచ్చి అలా వెళ్ళాడు. తమరు ఒక్క మాటతో యుద్ధాన్ని నిలుపు చేశారు. మీ రాజకీయ చతురత ఎదురులేనిది. తప్పు యువరాజా, మాది చతురత కాదు. ఆ తిమ్మరుసు శ్రీకృష్ణదేవరాయల సంస్కారం అంత గొప్పది. జైత్రయాత్ర అంటే కుత్తుకలు కోసి శత్రువులను సంహరించడం కాదని, ఉన్నత సంస్కారంతో శత్రువుల మనసులోని శత్రుభావాన్ని సంహరించి వారిని మిత్రులుగా చేసుకునే అపురూప నైపుణ్యమని అర్థం చేసుకున్నాను నాయనా. సరే, పద. కటకాధీశులు వచ్చేలోగా పూజలు ముగిద్దాం. జయము జయము అరివీర భయంకర సూర్యవంశ క్షత్రియ రాజశేఖర సువిశాల కటకాధీశ శ్రీ 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 ప్రతాపరుద్ర గజపతి మహారాజా జయము జయము. దేవి, మహారాణి, మీరు క్షేమమే కదా? యువరాజు క్షేమమే కదా? శత్రువులు మందిరాన్ని ముట్టడించారని తెలిసి ఎంతో కలత చెందాం. ఉరుకులు పరుగులతో ఇక్కడికి వచ్చాం. మహారాజులకు ప్రణామాలు. మేం క్షేమమే, యువరాజు కూడా క్షేమమే. ఏమిటి వింత? శత్రువులు మీకు హాని తలపెట్టారేమోననే చింత మమ్ములను క్షణం కూడా నిలువనియ్యలేదు. మహారాణి, ఆ భువనేశ్వరీ మాత దయ వల్ల శత్రువులు నిశ్చేష్టుడై నిలిచిపోయి ఉంటాడు. అవునా దేవి? కాదు ప్రభు, శ్రీకృష్ణదేవరాయలు మా అభ్యర్థన మేరకు పోరు నిలిపివేశాడు. ఎంత సిగ్గులేని మాట! ఆ దాసీపుత్రుణ్ణి మీరు అభ్యర్థించడమా? క్షమించండి మహారాజా. మనిషికి విలువ గుణముల వల్లనే కాని జన్మించిన కులము వల్ల కాదని సకల శాస్త్రాలు తెలిసిన మీకు చెప్పవలెనా? మమ్ములను పరాభవించదలిచిన, ప్రాణాలు తీయదలిచిన ఆ రాయలకు కనురెప్ప మూసినంత సమయం కూడా పట్టదు. అయినా మమ్ములను మాతృదేవతగా భావించి మందిరం ప్రవేశించడానికి కూడా మా అనుమతి కోరాడు. మేము వింటున్నది నిజమేనా? ఆ రాయలకు ఇంతటి ఉన్నత సంస్కారమా? అవును ప్రభు. దైవ పూజకు అంతరాయం కలిగినందుకు పరితాపాన్ని కూడా వ్యక్తపరిచాడు ఆ రాయలు. మనకు శత్రువు అయినా ఆ ఉన్నత సంస్కారాన్ని ప్రదర్శించినందుకు
మన గౌరవానికి ఆయన అర్హుడే అని నా అభిప్రాయం ప్రభు. అవును మహారాణి, మిమ్ములను బంధించి నాతో కావలసినంత కప్పం కట్టించుకుని వెళ్ళగలిగేవాడు. కానీ అలా చేయలేదు. స్త్రీ అని చిన్న చూపు చూడకుండా సర్వ సైన్యంతో మేము ఇక్కడికి వచ్చే వరకు వేచి ఉన్నాడు. ఇది యుద్ధతంత్రానికి వ్యతిరేకం. చేతిలో ఉన్న విజయావకాశాలను ఆ రాయలు ఎందుకు జారవిడిచాడో కూడా అర్థం కావడం లేదు దేవి. మహారాజా, మీకు చెప్పేటంత సాహసం చేస్తున్నానని అనుకోకపోతే ఒక చిన్న మాట మనవి చేయవచ్చునా? చెప్పండి మహారాణి. ప్రభు, రాయలకు తెలుగు నేల కావాలి, అంతేగాని ఉత్కళ దేశాన్ని కబళించాలనే కోరిక ఆయనకు ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. అవును దేవి, మాకు అలానే అనిపిస్తోంది. అంటే రాయలి మనసులో దుర్బుద్ధి లేదు. అటువంటప్పుడు రాయలితో మనకు శత్రుత్వం ఎందుకు మహారాజా? అవును మహారాణి, మీరు చెప్తుంటే మా పొరపాటు మాకు అవగతమవుతోంది. మా నోట రాయలని అనరాని మాటలు అన్నాం. ఆ విషయమై ఇప్పుడు నిజంగానే పశ్చాత్తాపం కలుగుతోంది దేవి. మహారాజా, ఈ పోరు నిలవబడి ఉండడం భువనేశ్వరీ మాత దయ అని మీరే అన్నారు. కాని మీరు చేసిన పొరపాటును గ్రహించి పశ్చాత్తాపపడ్డమే నిజంగా ఆ భువనేశ్వరీ మాత మహిమ అని చెప్పుకోవాలి. నిజం మహారాణి, మా పశ్చాత్తాపం ఒక్కటే సరిపోదు అని కూడా అనిపిస్తోంది. శ్రీకృష్ణదేవరాయల పట్ల మా అనుచిత ప్రవర్తన సంపూర్ణంగా పరిహారం అవ్వాలంటే మేము ఒకటి చేయాలి మహారాణి. ఏమిటది ప్రభు? మన చిన్నారిని శ్రీకృష్ణదేవరాయలకు కన్యాదానం ఇచ్చి ఆయన కాళ్ళు కడగడమే మా పాప ప్రక్షాళన కాగలదు. ఏమంటారు మహారాణి? చెప్పండి దేవి. మాతా భువనేశ్వరి మాత శరణం శరణం శరణం. ప్రభు, మా మనసులో మాట కూడా అదే. నీ సహధర్మచారిణిగా మిమ్ములను అనుసరిస్తాను ప్రభు. ఇంతవరకు రేడియో నాటకోత్సవాలలో భాగంగా జైత్ర యాత్ర చారిత్రాత్మక నాటకం విన్నారు. రచన శ్రీ గొర్లి శ్రీనివాసరావు. ఇందలి పాత్రలు పాత్రధారులు: శ్రీకృష్ణదేవరాయలు శ్రీ వంకాయల సత్యనారాయణమూర్తి, తిమ్మరసు శ్రీ చావలి దేవదాస్, ఆదియప్పన్ శ్రీ టివి రామారావు, ప్రతాపరుద్ర గజపతి శ్రీ ఏబి ఆనంద్, గజపతి మంత్రి శ్రీ వి నరసయ్య, గజపతి సేనాపతి శ్రీ ఓలేటి శంకర్, గజపతి పట్టమహిషి అరుంధతీదేవి శ్రీమతి కె విజయలక్ష్మి, పెద్దన్న శ్రీ ఏ మల్లేశ్వరరావు, మల్లన శ్రీ పి శివప్రసాద్, విక్రమ గజపతి శ్రీ ఎస్టిజివి వరదరాజు, భట్టులు శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు, శ్రీ గెద్ద వరప్రసాద్, ధ్వని సంయోజన శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, నిర్వహణ శ్రీ చావలి దేవదాస్, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.